దావోస్ లో మరో భారీ ఒప్పందం చేసుకుంది రేవంత్ సర్కార్. తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించబోతోంది ఇన్ఫోసిస్. ఈ విస్తరణతో 17,000 కొత్త ఉద్యోగాలు అవకాశాలు రాబోతున్నాయి. హైదరాబాద్ లోని పోచారం ఐటీ క్యాంపస్ విస్తరించబోతోంది. ఫేజ్ 1 లో 750 కోట్లతో కొత్త ఐటీ భవనాలను నిర్మించనుంది ఇన్ఫోసిస్. దావోస్ పర్యటనలో భాగంగా ఇన్ఫోసిస్ సీఈఓ CFO జయేష్ తో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తమ క్యాంపస్ ను విస్తరించాలని ఇన్ఫోసిస్ ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. అందుకు అనుగుణంగా అక్కడ ఉన్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణాన్ని ఇన్ఫోసిస్ చేపడుతుంది. 2-3 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో దాదాపు 35,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ఇప్పుడు విస్తరణతో మరో 17,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ పర్యావరణ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందని, తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.